వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం మిత్రులారా. రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి ఉద్యోగులు ఉపాధ్యాయుల నుంచి డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. పెండింగ్ బిల్లుల విడుదల, పీఆర్సీ ప్రకటనపై తపస్ ఉపాధ్యాయ సంఘం కీలక విజ్ఞప్తి చేసింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని, అలాగే పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని తపస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లోని కేశవ్ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో తపస్ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తపస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ సంఘం రాష్ట్ర కమిటీని పూర్తి స్థాయిలో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన మంత్రి కె హనుమంతరావు, పాలేటి వెంకట్రావు, నరేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు పెండింగ్ బిల్లులే ప్రధాన కారణమని పేర్కొన్నారు. పీఆర్సీ ఆలస్యం వల్ల ఉద్యోగుల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేయకపోతే ఉపాధ్యాయ ఉద్యమాలను ఉధృతం చేస్తామని తపస్ నాయకులు హెచ్చరించారు. పీఆర్సీ ప్రకటనలో జాప్యం చేయకుండా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ డిఏల్లో నెంబర్ 1. డిఏల పెండింగ్లో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉన్నది. దేశంలో మరే రాష్ట్రంలోనూ 5 పెండింగ్ డిఏలు లేవు. ఏపీలో 2, బీహార్లో 2, ఛత్తీస్గఢ్లో 1, రాజస్థాన్, కేరళ, గుజరాత్ 1 చొప్పున డిఏలు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ 5 పెండింగ్ డిఏల ఆనవాయితీ కొనసాగిస్తున్నది. పెండింగ్ డిఏల సంఖ్య 6కు చేరే సమయంలో ఒకటిచ్చి చేతులు దులుపుకుంటున్నది. దీంతో ఉద్యోగ ఉపాధ్యాయుల్లో నైరాశ్యం నెలకొంది. మిగిలిన డిఏలపై స్పష్టత ఇవ్వడం లేదు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న డిఏలు ఇవే. మొదటి డిఏ 2024 జనవరి 1 నుండి, రెండో డిఏ 2024 జూలై 1 నుండి, మూడో డిఏ 2025 జనవరి 1 నుండి, నాలుగో డిఏ 2025 జూలై 1 నుండి, ఐదో డిఏ 2026 జనవరి 1 నుండి. విధంగా మొత్తం 5 డిఏలు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. వీటి విడుదలపై ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన కొనసాగుతుంది. లో ఆలస్యం జరుగుతుందని ఉద్యోగ సంఘాల ఆరోపణ. పెరుగుతున్న ధరలకు తగినట్లుగా జీతాలు సరిపోవడం లేదని ఆవేదన. పెండింగ్ డిఏలు, పీఆర్సీ 2 కలిపి భారంగా మారాయని ఉద్యోగుల వాదన. ఉద్యోగ సంఘాల డిమాండ్లు: వెంటనే పీఆర్సీ ప్రకటించాలి. పెండింగ్లో ఉన్న డిఏలను విలీనం చేయాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఉద్యోగ, ఉపాధ్యాయ వార్తల కోసం మా ఉద్యోగ నేస్తం ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.